చందు గారు ఒక ట్వీట్ కేటీఆర్ గారు ఏదైతే చేశారో ఒకసారి ఆ ట్వీట్ని మీకు చదివి వినిపిస్తాను. దానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేయి కలుపుతూ చోటేబాయి కోసం మీరు అంటే బీజేపీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగినా కానీ ఒక్కరు కూడా నోరు మెదపరు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలకు సంబంధించి రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలకు సంబంధించి ఆయన చేసినటువంటి విమర్శ రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా చూసుకుంటారు. మీ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ట్విట్టర్ వేదికగా ఏం చెప్తారు? ముందు వీరు అన్నగారు మల్లెపాత అన్నగారు చెప్పారు. ఒక్కసారి ఆ మాట సమాధానం చెప్పారు. తప్పకుండా వీళ్ళు ఒకటే నాయకత్వం అని చెప్పాను. మేము అదే చెప్తున్నామండి. ఈ రాష్ట్రంలో ఒక్కరే నాయకులు ఉన్నారు. ఆయన నాయకత్వంలో రెండు పార్టీలు నడుస్తున్నాయి అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వారి నాయకత్వంలో నడుస్తుంది. అందుకోసానికే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పారంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం దాని చర్యలు ముఖ్యమంత్రి అయిన చర్యలు కోరడం మాత్రం విఫలమైంది. చెలివాడ ఫామ్ హౌస్ అనేది తిరుగుల జీవో పరిధిలో కట్టిందని చెప్పి ఆ రోజు ఆ పైన కెమెరా గాల్లోకి ఎగిరేసి దాన్ని డ్రోన్ గాల్లోకి ఎగిరేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రి అయినంత దాంట్లో చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆ రోజు గొర్రెల ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది పడతావు. అంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు నడుస్తున్నాయనే విషయం క్లారిటీకి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డికి మన కేటీఆర్ గారు మాట్లాడే మాటలు ఏంటంటే రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ మద్దతు చేస్తుందని మాట్లాడతాం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారికి కనుక మద్దతు చేసినట్లయితే మా నాయకులు చెప్పినట్టుగా ఇక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ అంటే కానీ ఇలా మార్కెట్లో తిరగకపోతూ మాట్లాడకపోయిన విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుల బురద కలిగేటటువంటి ప్రయత్నం ఇదంతా చేస్తా ఉన్నారు. గతంలో కేటీఆర్ గారు మాటగా చెప్పారు. ఏమన్నారు? ఆర్ఎస్ బ్రదర్స్ అని రేవంత్ రెడ్డి, సంజయ్ అన్నది కలిపి కేటీఆర్ గారికి ఒక విషయాన్ని సూటిగా చెప్పదలుచుకున్నా. బండి సంజయ్ గారి మీద బురదల్లే ప్రయత్నాన్ని మానుకోవాలి. బండి సంజయ్ గారు స్వతహాగా కష్టపడి నాయకుడికి కేంద్ర మంత్రి స్థాయికి ఎత్తినటువంటి వ్యక్తి. నీకు మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్ గారి మీద మాట్లాడే నైతిక హక్కు లేదనే విషయాన్ని కేటీఆర్ ఒక్కసారి గ్రహించాలి. ఇట్లానే కంటిన్యూ చేస్తానని బండి సంజయ్ కమలపు లాంటి వ్యక్తి. నువ్వు ఎంత బురద చల్లితే అంత ఎరువుగా మార్చుకొని ఆ పువ్వు వికసిస్తుందే తప్ప వాడిపోతున్న విషయాన్ని కూడా కేటీఆర్ ఒకసారి గుర్తుంచుకోవాలి. చందు గారు ఒక విషయం అండి, మీరు గతంలో అంటే ఏదైతే గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పైన ఎంతలా పోరాటం చేశారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా చూశారు. ఒక చర్చ కూడా ఏం జరుగుతుందంటే ఎక్కువ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒకే స్థాయిలో కష్టపడ్డాయి బీఆర్ఎస్ని దింపడానికి. కాకపోతే ఎక్కువగా క్రెడిట్స్ అన్ని కూడా కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ అధికారం లేకొచ్చింది. ఆ క్రెడిట్స్ని యూజ్ చేసుకోవడంలో ఎక్కడో బీజేపీ ఫెయిల్ అయ్యింది. కాకపోతే ప్రభుత్వం పైన పోరాడింది అనేటువంటి ఒక మంచి మాట అయితే మీ పార్టీకి సంబంధించి ఉంది. కాకపోతే కాంగ్రెస్ అధికారం లేకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ పైన మీ పోరాటం ఏ విధంగా జరిగిందో కాంగ్రెస్ పైన ఆ స్థాయిలో జరగడం లేదు అనేది ఒక విమర్శ. ఏం చెప్తారు దానికి? 100% భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజా సమస్యల పైన గతంలో ఉద్యమాలు చేసింది, రాబోయే రోజు ఉద్యమాలు చేస్తా ఉంది. 1వ తారీఖు నుంచి రాబోయే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ గడిచిన సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు వచ్చిన సంగణాల మీద, తెలంగాణ ప్రజలకు చేసిన మోసాల మీద, తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాల మీద మేము ఉద్యమాలు చేయబోతా ఉన్నాం. పచ్చిగుడ్డు ప్రభుత్వాన్ని గతంలో కేసీఆర్ ఏ రకంగా అయితే 10 ఏళ్ళు గడిపిండో ఈ రేవంత్ రెడ్డి కూడా సరే సంవత్సర కాలం ఇద్దాం, మరి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డది కదా, ప్రజలకు న్యాయం చేయడానికి సమయం ఇద్దాం ఆలోచనలో భారతీయ జనతా సంవత్సర కాలం చేసిన ఈ ప్రస్తుతాన రైతు సమస్యలు తీరలేదు. సంవత్సర కాలం గడిచిన తెలంగాణ దళిత భక్తులు మారలేదు. సంవత్సర కాలం గడిచిన తెలంగాణలో బీసీలు విద్యార్థుల బతుకులు మారలేదు. సంవత్సర కాలం గడిచిన తెలంగాణలో నిరుద్యోగుల బతుకులు మారలేదు. కాబట్టి ఈ రాబోయే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లె పల్లెకు గల్లి గల్లికి ఏజెంట్గా దోచితే ఆల్రెడీ సమగ్ర సర్వే చేసిందో ఆ సమగ్ర సర్వే మధ్య ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యను మేము సర్వే చేసి తీసుకున్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజల ముందు రాబోయే రోజులను గడ్డదించే మార్గంలో ముందుకు పోతుంది. లాగొచ్చి ఈ మద్దతిచ్చే పరిస్థితి ముందు ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఓకే అండి. యాదగిరి గారు అంటే బీఆర్ఎస్ని ఎక్కడో కార్నర్